తమిళనాడు రాష్ట్రంలో స్కూల్స్లో హిందీ బోధనపై పెద్ద చర్చ జరుగుతోంది. అసలు తమిళనాడు రాష్ట్రం హిందీకి ఎందుకంత వ్యతిరేకం? ఇదే పెద్ద క్వశ్చన్ అనమాట. ఈ గొడవ ఇప్పటిది కాదు, 1930s 1960sలో కూడా ఇదే ఇష్యూ. మాక్ హిందీ ఎందుకు, యాంటీ హిందీ మూమెంట్ అని చెప్పి తమిళనాడులో పెద్ద ఉద్యమమే జరిగిందనమాట. ఇక్కడ మన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో 3 లాంగ్వేజ్ పాలసీని తీసుకొచ్చారు. అంటే ఒక రీజనల్ లాంగ్వేజ్ అంటే తమిళ్ కావచ్చు, తెలుగు కావచ్చు, తర్వాత ఇంగ్లీష్, తర్వాత హిందీ అనమాట. అయితే మేము ఎందుకు ఇది ఫాలో అవ్వాలి, ఎందుకు మా పైన దీన్ని ఇంపోజ్ చేస్తున్నారని చెప్పి ఇప్పుడు తమిళనాడు అడుగుతుందన్నమాట. అంతేకాదు సౌత్ ఇండియన్ స్టేట్స్ మీద కూడా ఇలా హిందీ భాష ఎందుకు రుద్దాలి, మావి ద్రవిడియన్ లాంగ్వేజ్ నుంచి వచ్చిన లాంగ్వేజెస్, అవి మా సొంత లాంగ్వేజెస్, మా రూట్స్ అక్కడున్నాయి, మా కల్చరల్ ఐడెంటిటీ అక్కడుంది, దాన్ని పక్కన పెట్టేసి హిందీకి మీరు ఎందుకు ప్రయారిటీ ఇస్తున్నారని చెప్పి తమిళనాడులో చాలామంది ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ విషయంలో రీసెంట్గా తమిళనాడు సీఎం స్టాలిన్ గారు ప్రధానమంత్రి మోడీ గారికి ఉత్తరం రాశారు. దానిలో ఒక చాలా పెద్ద ఎలిగేషన్ వేశారనమాట. మన ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ధర్మేంద్ర ప్రధాన్, ఆయన హిందీ ఇంపోజ్ చేస్తున్నారని, ఒకవేళ కనుక తమిళనాడు రాష్ట్రం హిందీ అడాప్ట్ చేసుకోకపోతే స్కూల్స్లో తమిళనాడు రాష్ట్రానికి వచ్చే ఎడ్యుకేషన్ ఫండ్స్ దాదాపు 2100 కోట్లు ఆపేస్తామని చెప్పి బెదిరించారని చెప్పి ఉత్తరం రాశారు. దానికి ధర్మేంద్ర ప్రధాన్ సమాధానం ఇస్తూ ఇది చాలా తప్పు, మేము అసలు హిందీ ఇంపోజ్ చేయట్లేదు, ఇలాంటి ఉత్తరాల్లో చాలా తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయని కూడా చెప్పడం జరిగిందనమాట.